హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. మన జీవితంలో 99% అన్నీ కూడా బిలీవ్స్ అంటే నమ్మకాలు. కేవలం 1% మాత్రమే రియాలిటీ అంటే వాస్తవాలు. ఈ బిలీఫ్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. అందులో ఒకటి పాజిటివ్ బిలీఫ్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, నాకు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇష్టం అన్నది కనుక ఒక బిలీఫ్. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేయడం అన్నదాన్ని మనం నమ్మకంగా ఉంటే అని నమ్మేము అంటే ఆటోమేటిక్గా మన మైండ్ అనేది ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుందన్నమాట. ఇది పాజిటివ్ బిలీఫ్. నేను బద్ధకస్తుడిని, నేను ఎక్సర్సైజ్ చేయలేను అనే బిలీఫే కానీ పెట్టుకుంటే మీ మైండ్ ఆటోమేటిక్గా దానికే అనుకూలంగా వెళ్ళి మీరు ఎక్సర్సైజ్ చేయలేరు. అలాగా మీ మైండ్ ఏంటంటే అక్కడ ఆ లిమిటింగ్ బిలీఫ్కి కట్టుబడి ఉండి మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేయకుండా ఆపుతుంది. మీ సక్సెస్కి, మీ ఎదుగుదలకి అడ్డుపడుతున్న ఎటువంటి లిమిటింగ్ బిలీఫ్ అయినా సరే దానిని మీరు ఎలా కనిపెట్టాలి, దాని నుంచి మీరు ఎలా బయటపడాలి అంటే మీ ఆలోచనల ద్వారానే. ఈ బిలీఫ్, ఈ నమ్మకాలు అనేవి పాజిటివ్గా ఉన్నాయంటే, అంటే మీరు ఏదైనా సాధించగలను అనే నమ్మకం మీకుందంటే ఆటోమేటిక్గా మీరు దాన్ని సాధించగలుగుతారు. ఎప్పుడైతే మీలో నెగిటివ్ బిలీఫ్స్ అంటే నెగిటివ్ నమ్మకాలు గనక మీరు పెట్టుకుంటే మీరు చేయగలిగిన పనిని కూడా మీరు సాధించలేరు. దానిని మీరు అచీవ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. మీరు పెట్టుకునే నమ్మకాలే మీ జీవితాన్ని, మీ సబ్కాన్షియస్ మైండ్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నెగిటివ్ బిలీఫ్స్ అనేవి డబ్బు పరంగా ఎలా మనసులో నాటుకుపోయాయి అంటే, డబ్బు సంపాదించడం చాలా కష్టం, కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ బిలీఫ్. మరి చిన్నప్పటి నుంచి ఇలాంటి నెగిటివ్ బిలీఫ్స్, నెగిటివ్ నమ్మకాలే మైండ్లో నాటుకుపోయిన తర్వాత మరి దాని నుంచి బయటపడాలి అంటే డబ్బు సంపాదించడం చాలా సులువు. డబ్బుని అతి సులువుగా అట్రాక్ట్ చేయవచ్చు అనే పాజిటివ్ నమ్మకాలని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మీరు డబ్బుని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇవే నమ్మకాలు, ఇవే బిలీఫ్స్ అనేవి మీ ఫ్యామిలీ లైఫ్లో అంటే ఒక రిలేషన్షిప్లోకి ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయో అన్నదాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నార్మల్గా అందరికీ మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీ జీవితం గడపాలి అనే కోరిక ఉంటుంది. ఇది ఒక గోల్ అనుకుందాం. కానీ చిన్నప్పటి నుంచి అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి చుట్టుపక్కల వినే విషయాలు కానీ, మీరు అర్థం చేసుకునే విషయాలు కానీ ఎలా ఉంటాయంటే, పెళ్ళైన తర్వాత లైఫ్ అంత హ్యాపీగా ఉండదని, లైఫ్ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మనతో కంఫర్ట్గా ఉండరని, పెళ్ళైన తర్వాత స్వేచ్ఛను పోగొట్టుకుంటామని నెగిటివ్ బిలీఫ్స్ మైండ్లో నాటుకుపోవడం వలన మ్యారేజ్ అయిన తర్వాత కూడా దాని ఇంపాక్ట్ అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. ఇక్కడే పాయింట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెగిటివ్ బిలీఫ్స్ మీలో, మీ సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోయిన నెగిటివ్ బిలీఫ్సే మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే లిమిటింగ్ బిలీఫ్స్ అంటే నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇలాంటివి వాటిని లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు. సింపుల్గా మీరు ఒక పని చెయ్యాలి అని అనుకుంటే దానికి అడ్డం వచ్చే ప్రతి ఆలోచన కూడా లిమిటింగ్ బిలీఫే. మరి ఈ లిమిటింగ్ బిలీఫ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి మంచి జాబులో సెటిల్ అవ్వాలి అనేది ఒక గోల్. ఈ గోల్ రీచ్ అయ్యే సందర్భంలో తనకు వచ్చే లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే, నేను మంచి జాబులో సెటిల్ అవ్వాలి అంటే నేను బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి,
అవి నా దగ్గర లేవు కాబట్టి నేను సెటిల్ అవ్వలేను, మంచి జాబు కొట్టలేను, మంచి జాబులో సెటిల్ అవ్వలేను అనేది లిమిటింగ్ బిలీఫ్. ఇక్కడ ఆ వ్యక్తి రీచ్ అవ్వాల్సిన గోల్‌కి తన మైండ్‌లో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ తన గోల్‌ని అచీవ్ చేయకుండా ఆపేస్తది. అంటే మొదటలోనే అడ్డం పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఇలా ఈ లిమిటింగ్ బిలీఫ్ ఈ ఎగ్జాంపుల్‌లో మనం అనుకుంటున్న ఆ లిమిటింగ్ బిలీఫ్‌ని గనక అర్థం చేసుకొని, ఐడెంటిఫై చేసి, వాటిని ఓవర్‌కమ్ చేయడానికి, వాటిని అధిగమించడానికి గనక మీరు ప్రయత్నం చేశారు అంటే, ఆ వ్యక్తి నిజంగా ఆ అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వగలుగుతాడు. మరి దానిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం అంటే, ఏదైతే తను అడ్డం అనుకుంటున్నాడో, అంటే తన స్కిల్ అనేది, తన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకొని, తన గోల్ వైపు, తను మంచి జాబ్‌లో సెటిల్ అవ్వడం వైపు నేను చేయగలను అనే దృక్పథంతో పర్ఫెక్ట్‌గా దాని వైపు గనక ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేశాడు అంటే ఆటోమేటిక్‌గా ఆ లిమిటింగ్ బిలీఫ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసి తన గోల్‌ని రీచ్ అవ్వగలుగుతాడు. మీ సక్సెస్‌కి అడ్డుపడే ప్రతి ఆలోచన, అడ్డంకి కూడా లిమిటింగ్ బిలీఫే. మీరు ఏదో చెయ్యాలి అని అనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు. మీ మైండ్‌లో దాని వైపు ఒక నెగెటివ్ ఆలోచన వచ్చి, ఒక నెగెటివ్ లిమిటింగ్ బిలీఫ్ అనేది ఆ గోల్‌ని రీచ్ అవ్వకుండా ఆపుతాయి. ముందు వాటిని ఓవర్‌కమ్ చేయడానికి మీరు మీ మనసుని ట్యూన్ చేసుకోవాలి. మీ ఆలోచనలను ట్యూన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ లిమిటింగ్ బిలీఫ్ నుంచి మీరు బయటపడతారో, మీ జీవితంలో మీకు తిరుగు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు పెట్టుకున్న ఎటువంటి గోల్‌నైనా సరే సాధించగలుగుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.